బ్రేకింగ్ న్యూస్ నెల్లూరు జిల్లాలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో సాంకేతిక లోపం తలెత్తింది. పొదలకూరు నుంచి బెంగళూరు బయలుదేరిన సాయి సింధు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మాడిన వాసన రావడంతో బస్సును ఆపేశాడు డ్రైవర్. బస్సు బయలుదేరిన 2 కిలోమీటర్ల దూరంలోనే సాంకేతిక లోపం తలెత్తడంతో బస్ డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. బస్సును ఆపేయడంతో ప్రయాణికులు ఎవరి దారిన వారు ఇంటికి చేరుకున్నారు. బస్సులో 15 మంది ఉండగా అందరూ సురక్షితంగా ఇంటికి వెళ్లినట్లు సమాచారం. ఘటనకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేంద్ర అందుబాటులో ఉన్నారు. సురేంద్ర, మళ్ళీ అదే ఘటన ఏదైతే కర్నూలు బస్సులో మనం చూసామో అటువంటి ఘటన తెరచూసిందని చెప్పుకోవచ్చు. కానీ ఎటువంటి ప్రాణాపాయం లేకుండా డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్న ఘటన ఇప్పుడు నెల్లూరులో నెలకొనడం కూడా చూస్తున్నాం. అసలు ఏ విధంగా ఈ ప్రమాదం సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? డ్రైవర్తో మాట్లాడే ప్రయత్నం చేశారా? అయితే రత్న, తాజాగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రమాదాలకు గురవుతుండడం, దీంతో ప్రయాణికులు కూడా ఆందోళన చెందుతున్నారు. మనం చూడవచ్చు, ఇటీవల కర్నూలు ఘటనతో పాటు నెల్లూరులో కూడా మొన్న వేరే లక్కీ ట్రావెల్స్, అదే విధంగా ఎక్స్పర్ట్ ట్రావెల్స్ కూడా ఈ యొక్క ప్రమాదాలకి గురవటం కూడా మనం చూడవచ్చు. అయితే ఇటు నెల్లూరు జిల్లాలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడం, అందరు సురక్షితంగా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే రాత్రి సమయంలో పొదలకూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ అంటే సాయి సింధు ట్రావెల్స్ బస్సులో చిన్న సాంకేతిక లోపం ఏర్పడింది. అయితే ఆ లోపం ఏర్పడిన వెంటనే అక్కడ ఉన్నటువంటి బస్సులో అప్పుడే పొదలకూరు నుంచి ప్రతిరోజు ఉదయం నైట్ 10:30 సమయంలో ఈ యొక్క బస్సు కూడా ప్రతిరోజు బెంగళూరుకి బయలుదేరుతుంది. అయితే ఆ సమయంలో అక్కడి నుంచి పొదలకూరు నుంచి 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మర్రిపల్లి దగ్గరికి వెళ్ళేసరికి ఇంజిన్ లో నుంచి చిన్న పొగలు, అదే విధంగా మాడిన వాసన రావడంతో ప్రయాణికులంతా కూడా అప్రమత్తమై కేకలు వేయడం జరిగింది. దాంతో డ్రైవర్ కూడా అప్రమత్తమై బస్సుని అక్కడే ఆపేశారు. ఆ క్రమంలోనే ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా తింపివేయడం జరిగింది. తర్వాత డ్రైవరు అప్రమత్తమైనటువంటి నేపథ్యంలో ఆ యొక్క ఇంజిన్ బ్యానెట్ ఏదైతే ఉందో తెచ్చి చూడగా లోపల చిన్న సాంకేతిక లోపం ఏర్పడిందని చెప్పి ప్రయాణికులందరినీ కూడా ఎవరింటికి వారిని వెళ్ళాలని చెప్పడంతో దగ్గరే కావడంతో ఆ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రయాణం కూడా మంచిది కాదు. ఇటీవల జరిగినటువంటి ఘటనలన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా కర్నూలులో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అది అందరిని కూడా కలిసివేసినటువంటి నేపథ్యంలో ప్రయాణికులు కూడా ఆందోళన, భయానికి గురయ్యి ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. అయితే ఆ యొక్క సమస్యకు సంబంధించి బస్సును అయితే అక్కడి నుంచి తీసుకెళ్లి ఆ యొక్క మెకానిక్ షెడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మళ్ళీ పూర్తి చెకప్ కోసం ఆ యొక్క మెకానిక్ షెడ్ కూడా తీసుకెళ్లారని తెలుస్తా ఉంది. అయితే ఇటు మొత్తం మీద ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఏవైతే ప్రయాణాలు చేయాలని అంటే ప్రయాణికులంతా కూడా చాలా ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఈ ఘటనలో వరుస ఘటనలు జరుగుతుండడం ఈ యొక్క ప్రయాణికుల్ని యొక్క భయానికి గురి చేస్తుందని చెప్పవచ్చు. అయితే తాజాగా ఏర్పడినటువంటి ఈ సాంకేతిక లోపం వెంటనే గుర్తించడంతో, ఇటు ప్రయాణికులు కూడా గుర్తించడంతో ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా ఆ ఘటన ఇటీవల జరుగుతున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ లో జరుగుతున్నటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ ఘటనలన్నీ కూడా ప్రతి ఒక్కరూ మర్చిపోలేనటువంటి పరిస్థితి. చిన్న అనుమానం వచ్చినా కానీ ఆ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో నుంచి దిగి ఆ యొక్క ప్రాణాలు కాపాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే దీనిపైన కూడా అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది. అయితే ఇటువంటి ఘటనలు జరిగినప్పుడే కాకుండా మిగతా సమయాల్లో కూడా ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఈ యొక్క తనిఖీలు నిర్వహించి ఆ యొక్క అన్ని కండిషన్స్ కావచ్చు, అన్ని పర్మిషన్స్ ఉన్నటువంటి వెహికల్స్ ని ఈ యొక్క రూట్ల మీద తిప్పేటట్టు చూడాలని చెప్పి ప్రయాణికులు కోరుతా ఉన్నారు. మరోవైపు నిన్న కూడా ఈ యొక్క నెల్లూరులో దాదాపుగా ఆ యొక్క ఆర్టీఓ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అన్నింటిలో కూడా తనిఖీలు చేయడం జరిగింది. అయితే 6 బస్సులను కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాతనే ఈ యొక్క తనిఖీలు చేయడం కూడా సరైనది కాదు. ప్రతినిత్యం ప్రతి దగ్గర ఈ యొక్క తనిఖీలు చేయాలనేది ప్రయాణికులు కోరుకుంటున్నారు. అయితే ఇటు మొత్తం మీద కూడా ఇటు పొదలకూరు నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ఈ యొక్క సాయి సింధు ట్రావెల్స్ ఏదైతే ఉందో దాంట్లో ఏర్పడినటువంటి ఆ యొక్క సాంకేతిక లోపం, ఈ యొక్క మాడిన వాసన, పొగలు కూడా గుర్తించడంతో ఒక ప్రమాదం కూడా తప్పింది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటికే 15 మంది ప్రయాణికులు ఉన్నారు. అక్కడి నుంచి రాపూర్ మీద ఇటు చిప్పేలు ఇట్లా బెంగళూరుకి వెళ్ళేటువంటి బస్సు తర్వాత స్టాపుల్లో కూడా ఇంకా ప్రయాణికులు ఎక్కేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే అక్కడికి వెంటనే 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ యొక్క సాంకేతిక లోపం గుర్తించడంతో ఒక పెను ప్రమాదం తప్పిందని కూడా చెప్పొచ్చు రత్న. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.